Romans chapter 8, verse 33. Who shall bring any charge against God's elect? It is God who justifies. దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద నేరము మోపువాడెవడు? నీతిమంతులుగా తీర్చువాడు దేవుడే. ఎవరినైనా సరే నీతిమంతులుగా తీర్చాలి, వారు తీర్చబడాలి అంటే దేవుడు మాత్రమే చేయగలడు. ప్రియమైన వాళ్ళారా, మనం నీతిమంతులుగా ఉండాలి అని అంటే మన ప్రవర్తనని సరిచేయవలసింది దేవుడు మాత్రమే. దేవుడు మనల్ని నీతిమంతులుగా తీర్చిదిద్దితేనే మనం నీతిమంతులుగా అవుతామంట. నీతిమంతులుగా తీర్చువాడు దేవుడే అని చక్కగా బైబిల్ గ్రంథంలో రాయబడి ఉన్నది. అంటే మనం ఇష్టపడాలి నీతిమంతులుగా జీవించడానికి. తర్వాత దేవుణ్ణి అడుక్కోవాలి, దేవా నేను నీతిగా జీవిద్దాం అనుకుంటున్నాను అయ్యా, నీ మార్గాల్లో నడుద్దాం అనుకుంటున్నాను తండ్రి. మరి నన్ను నీతిమంతురాలుగా లేదా నీతిమంతుడిగా తీర్చిదిద్దండి అని మనం దేవుని అడగాలి. లేదా మనం హృదయము నీతిగా జీవిస్తే బాగుంటుంది అని నీతి కార్యాల మీద మన మనసు ఉన్నప్పటికీ కూడా దేవుడు హృదయాల్ని గ్రహించేవాడు కాబట్టి మరి ఎక్కువ నీతిమంతులుగా మనల్ని తీర్చిదిద్దుతారనమాట. నీతిమంతులుగా తీర్చువాడు దేవుడే అని బైబిల్ గ్రంథంలో రాయబడి ఉన్నది.